ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కడు పేదవారికి, పేద ప్రజలకి ఎవరికైతే గృహం లేదో, ఎవరైతే నివసించడానికి యోగ్యమైన పరిస్థితులు లేవో వారందరికీ కూడా సహాయం చేస్తూ గృహ నిర్మాణానికి సంబంధించిన నిధుల్ని మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ గృహ నిర్మాణానికి సంబంధించిన ఒక ప్లానింగ్‌ని కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొందరు కుటుంబ సభ్యులు కూడా మీనా వాస్తుని సంప్రదించడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన ప్లానింగ్‌ని మీరు వాస్తు శాస్త్ర ప్రకారంగా దానిని మార్చి మాకు అనుగుణంగా ఇవ్వగలరని కొందరు రిక్వెస్ట్ చేశారు. ఈరోజు ఆ పేద ప్రజలకు, ఆ కడు పేదవారికి ఉన్న స్థలాలను వారికి ఏ విధంగా ప్లానింగ్ ఇచ్చాము, పద్ధతులు ఎలాంటివి పాటించాము అనే వివరాలు చూద్దాం రండి. ఇక్కడ యావరేజ్గా చూసుకుంటే దాదాపుగా మీనా వాస్తు ఇచ్చిన వాస్తు ప్రణాళిక పేద ప్రజలకి, కడు పేదవారికి ఎన్ని సంఖ్యలో ఉన్నవి అనేది కూడా నేను మీకు చెప్తాను. దాదాపుగా 18/24, 19/26, 23/27, 31/25, అదేవిధంగా ఏదైతే ఆయాది గణనలో రాని స్థలాలు కూడా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ప్లానింగ్ చేసి ఇవ్వడం జరిగింది అనే పద్ధతి కూడా ఉంటుంది. చూడండి, అతి చిన్న స్థలాలు 12/26, 12/24, 16/20, 18/31. చూడండి, ఇలాంటి స్థలాలు యావరేజ్గా రావడం జరిగింది. ఇంకా కొన్ని స్థలాలు 11/21 కూడా ఈ విధంగా కూడా రావడం జరిగింది. అతి చిన్న స్థలాల్లో శాలా వాస్తు పద్ధతులను పాటించి వారికి ఒక ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయాది గణనలోకి మరియు గృహ దంపతుల నక్షత్రాలకి, సో ఇలా ఏ స్థలం ఏ పరిమాణంలో ఉంది, ఏ పద్ధతులకి వచ్చింది అనే వాటిని క్షుణ్ణంగా క్షుప్తంగా పరిశీలించి వాస్తు ప్లానింగ్ని ఆ పేద ప్రజలకి మీనా వాస్తు ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కువగా ఏ ఫేసింగ్ ఉన్నవి అనేవి కూడా ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. రండి, మీకోసం నేను రెడీ చేశాను. దాదాపుగా ధాన్య గృహము, జయగృహము, కాంత గృహము, మనోరమ గృహం ఇలాంటి గృహాలే, అలా గృహాలు వచ్చే విధంగా ఆ యొక్క స్థలాలకి రోడ్లు అనేవి ఉండడం జరిగింది. ఇక్కడ మీకు నేను ఒక చిన్న ఏదైతే ఒక డయాగ్రామ్ కూడా ఇచ్చాను, డిజైన్ మెథడాలజీ కూడా ఇచ్చాను. చూడండి, ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ రోడ్డు ఉంది, వారికి కాంత గృహం అనేది కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్ ఉన్నవారు కూడా కొందరు కాంత గృహాన్ని కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్ ఉన్నవారు ఎక్కువ సంఖ్యలో ధాన్య గృహాన్ని కట్టుకోవడం జరిగింది. ధాన్య గృహం అంటే ఈస్ట్ ఫేసింగ్లో ఒకటే మెయిన్ డోర్ పెట్టుకోవడం. కాంత గృహం అంటే ఈస్ట్ ఫేసింగ్లో ఒక డోరు, వెస్ట్ ఫేసింగ్లో ఒక డోరు, ఈ విధంగా కూడా రావడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ నేను డోర్ అనేది ఇవ్వలేదు. నెక్స్ట్, దాదాపుగా సౌత్ రోడ్ ఉండి వెస్ట్ రోడ్ ఉన్న స్థలాలు కూడా ఉన్నాయి. చాలా చిన్న చిన్న స్థలాలండి పేద ప్రజలకి. ఇక్కడ చూడండి, వాటిని మనోరమ గృహంగా చేసి ఇవ్వడం జరిగింది. మనోరమ గృహం అంటే దక్షిణంలో ద్వారము, పశ్చిమంలో ద్వారము, ఈ విధంగా కొన్ని గృహాలు జయగృహం కూడా రావడం జరిగింది. మరి ఈ జయగృహానికి ఎటువైపు కూడా రోడ్లు లేవు, ఓన్లీ దక్షిణంలో మాత్రమే చిన్న నడక ఉంది. పేద ప్రజలకు అటువంటి స్థలాలు అనేవి ఉన్నాయి. ఇంకా వారికి ఆ జయగృహాన్నే జయగృహం కాకుండా జయశాలగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎటువైపు కూడా ద్వారం పెట్టడానికి వీలు లేకుండా ఉన్న స్థలాలు కూడా కొన్ని దొరికాయి. వాటిని శాలా వాస్తు పద్ధతులు పాటించి నిర్మాణానికి ప్లాన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, డిజైన్ మెథడాలజీలో ఏదైతే ఆయాది గణనలో దాదాపుగా వచ్చిన గృహాలకి ఈ విధంగా మెయిన్ డోర్ ఇస్తూ, ఇక్కడ చిన్న కొలతల్లో దాదాపుగా 3/4, 4/4లో పూజ రూమ్ ఇస్తూ, ఇక్కడ చిన్న కిచెన్ని ఇస్తూ, ఈ విధంగా హాల్ని ప్రొవైడ్ చేసి మొత్తం బెడ్రూమ్గా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు అందరికీ వచ్చే డౌట్ కూడా నేను మీకు చెప్తాను, సార్ బాత్రూమ్ ఎక్కడ పెట్టారు, టాయిలెట్ ఎక్కడ పెట్టారు అని మీ క్వశ్చన్. మరి ఒక డిజైన్ మెథడాలజీలో అతి చిన్న గృహాలకి 2 భాగాలు మాత్రమే చేశాం. చూడండి, ఒకటి పెద్ద హాల్, ఇంకోటి పూర్తిగా బెడ్రూమ్.
ఈ పెద్ద హాల్లో సింపుల్గా ఈ డోర్ పక్క నుంచి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేసాము. కొందరు ప్లాట్ఫామ్ కట్టుకున్నారు, లైక్ మార్కెట్ నుంచి ఒక మార్బుల్ని తెచ్చుకొని. కొందరు దాదాపుగా స్తోమత లేని కొన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి. వారు కిందనే మట్టితో చేసిన పొయ్యి, సిమెంట్తో చేసిన పొయ్యిని తెచ్చి ఇలా కిందనే పెట్టుకున్నారు. ప్లాట్ఫామ్ కూడా కొందరు పెట్టుకోలేదు. వారు మెయిన్ డోర్ కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నవారు కొందరు సిమెంట్తో చేసిన డోర్ ఫ్రేమ్ని తెచ్చి పెట్టుకున్నారు. ఆ విధంగా కూడా మన సమాజంలో కడు పేదవారు ఉన్నారన్నట్టు. ఇక్కడ వీరికి ప్రభుత్వం అందించిన సహాయం చాలా అభినందనీయం. ఇక్కడ ఈ విధంగా కూడా వారికి ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. కొన్ని కుటుంబాలకి ఉచితంగానే మీనా వాస్తు ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. వీరందరికీ కూడా ఈ విధమైన డిజైన్ మెథడాలజీలో మీనా వాస్తు చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ సమాజంలో ఎక్కువగా క్రూర గృహాలు మాత్రమే ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం సహాయం చేస్తుందో వాటిలో ఎక్కువగా ప్రజలు ప్రిఫరెన్స్ ఇచ్చింది క్రూర గృహాలకు మాత్రమే. తూర్పు రోడ్డు ఉండి తూర్పులో మెయిన్ డోర్, అదేవిధంగా ఉత్తరంలో సబ్ డోర్ పెట్టుకున్న గృహాలే ఈ ఏదైతే సమాజంలో ఎక్కువగా ప్రభుత్వ సహాయం చేసిన నిధులతో కట్టుకున్నారు. అదేవిధంగా ఉత్తరం మెయిన్ రోడ్డు ఉండి ఉత్తరంలో డోరు, తూర్పులో డోరు పెట్టుకొని కూడా కొన్ని గృహాలని మీనా వాస్తు చూడడం జరిగింది. ఈ ఏదైతే వాస్తుశాస్త్ర ప్రకారం మేము కట్టుకున్నాము అని మీరందరూ ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు నమ్మినప్పుడు ఈ ఉత్తరం డోరు, తూర్పు డోరు అనేది కూడా క్రూర గృహంలో వస్తుంది. ఇవి ఎలాంటి ఫలితాలను ఇస్తాయంటే దాదాపుగా వాస్తుశాస్త్రం పాటించకుండా వాస్తుశాస్త్రంలో ఉన్న దుష్ఫలితాలు, నియమాలు పాటించినప్పుడు వచ్చే దుష్ఫలితాలు ఇలాంటి గృహాల ద్వారా వస్తుంటాయి. మనం ఎలాంటి గృహం కట్టుకున్నాము అనేది కూడా మనం చూసుకోవాలి. కొందరు ఈ వాస్తుశాస్త్రంతో అవసరం లేకుండా ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ప్లానింగ్ ద్వారా కూడా కట్టుకోవడం జరిగింది. అందరూ సుఖశాంతులతో సంతోషాలతో ఉండాలని మీనా వాస్తు కోరుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, కొన్ని గృహాలని మీనా వాస్తు చెప్పినట్టు కూడా కొందరు ప్లానింగ్లో ఇచ్చాము, ఆ ప్లానింగ్లో ఇచ్చినా కూడా కొందరు దానిని ఆ ప్రాంతాల్లో ఉన్న కొందరు వాస్తు వ్యక్తులు ఇది కరెక్ట్ కాదని చెప్పి మూల ద్వారాలను పెట్టించారు. ఇటీవల మీనా వాస్తు ద్వారా కట్టిన గృహాలలో స్లాబ్ అయిపోయి ప్లాస్టరింగ్ అయిపోయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి పాల్గొన మాసానికి. కొన్నింటిని కొందరు వాస్తు వ్యక్తులు వాటిని డోర్లను తీసేసి మూల ద్వారాలను కూడా ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితులలో ఉన్న గృహాలని మేము వీడియో తీయలేదు, మూల ద్వారాలు పెట్టుకున్నారు వాళ్ళు, మేము ద్వారాన్ని మార్చి ఇచ్చినా కూడా అటువంటివి మీనా వాస్తులో ప్రసారం చేయబడవు. ఎవరైతే మీనా వాస్తు ప్లాన్ ద్వారా నిర్మాణం చేసుకున్నారో వారివి మాత్రమే మీనా వాస్తులో చూపించడం జరుగుతుంది. మీరు షార్ట్ వీడియోస్లో చూడవచ్చు. గృహాలు అన్నీ కూడా గృహప్రవేశానికి సంసిద్ధంగా ఉన్నాయి. ధన్యవాదాలు.